దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక్కటైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు చింతామోహన్ అన్నారు. భారత ప్రభుత్వం కొన్ని వర్గాలను విభజించి పాలించాలనే లక్ష్యంతో ఎస్సీలను 4 ముక్కలు చేశారని, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఒకటైతే రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారతదేశంలో అంటరానితనం ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చలవతో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, మహాత్మాగాంధీ కృషితో కొంతమేర తగ్గినప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అంటరానితనం పెరిగిపోతుందని, వివక్షతకు గురవుతున్నారని అన్నారు. భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం సిద్ధిస్తే అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ బహిరంగ ప్రకటన చేస్తే దానిపై సుప్రీంకోర్టు కనీస విచారణ జరపకపోవటం బాధాకరమని అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విశాఖకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తే అందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో అది ప్రైవేటీకరణ కాకుండా చూడాలనే పోరాటాలు సాగుతుంటే నోరు విప్పి మాట్లాడలేదని, దానిని ఖండిస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని, ఆ తీర్పును సాకుగా తీసుకుని ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏకసభ్య కమిషన్ వేసి ఎస్సీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, పాలడుగు విజయేంద్ర బహుజన్, విజయ్, మన్నం ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేవాడు కాదు. మరి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కృషితో అంటరానితనాన్ని కొంత తగ్గించగలిగాం. ఉంది ఇంకా కూడా, కానీ బాగా కొన్ని రాష్ట్రాల్లో ఉంది, మన ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది, కానీ అంటరానితనం ఇంకా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చొరవ వల్ల, మహాత్మా గాంధీ చొరవ, జవహర్లాల్ నెహ్రూ చొరవ, అంబేద్కర్ గారి తెలివితేటల వల్ల ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ వల్ల ఉద్యోగాల్లోనూ, విద్యా సంస్థల్లోనూ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్, సోనియా గాంధీల కృషి వల్ల మరి గత 10-15 సంవత్సరాలుగా ఈరోజు ఐఏఎస్ఎల్లోనైతేనేమి, ఐపీఎస్ఎల్లోనైతేనేమి, ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. వీళ్ళ పరిస్థితులు ఎలాగుంది నేను అడిగాను విజయ్ని, పక్కనే శ్రీపతి గారిని అడిగాను. ఒంగోలు జిల్లాలో ఒక్క కోటీశ్వరుడన్నా ఉన్నారా దళితుల నుంచి అని అడిగాను. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, లేరు అని చెప్పారు. అంటే ఇది ఆర్థిక పరిస్థితి, ఎస్సీల ఆర్థిక పరిస్థితి, ఓబీసీల ఆర్థిక పరిస్థితి కూడా ఇంచుమించుగా దగ్గర దాపుల్లో ఉన్నాయని చెప్పుకోక తప్పదు. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత 1994 ఎన్నికలు జరిగాయి. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 93లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలని, ఓబీసీలని కలిపి ముందుకు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లాగా
తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కాన్షీరామ్ అనే ఆయన ఈ ప్రాంతానికి కూడా వచ్చారు. మరి ఈ ఎస్సీ ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ పైన పడకూడదన్న ఉద్దేశంతో ఒక కుట్ర జరిగింది. ఏంటి ఆ కుట్ర అంటే, ఎస్సీలు ఓబీసీలు కలవడం వద్దు, ఈ ఎస్సీలనే 2, 3, 4 ముక్కలు చేసేద్దామన్న ఒక ఆలోచన కుట్ర బయలుదేరింది మిగిలిన పార్టీల్లో. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. మొత్తానికి ఎస్సీలను మొన్న ఎవరో ఒక ఆయన వస్తే, మిశ్రా అనేవాడు వస్తే కొట్టుకున్నారంట. ఎందుకు కొట్టుకున్నారు? ఏమన్నా ఉందా కొట్టుకునేదానికి? ఎవడన్నా ఒక్కడన్నా కోటీశ్వరుడు ఉన్నాడంటే లేడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా అనంటే ఏడున్నాయి? అనౌన్స్మెంట్ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ అవుట్ సోర్సింగ్ చిమ్మే ఉద్యోగాలు, తుమ్మే ఉద్యోగాలు తప్పించి ఏమున్నాయి ఉద్యోగాలు ప్రభుత్వంలో? ఈ పరిస్థితుల్లో మరి ఎస్సీలకు ఏబిసిడీలు చేయాలని సుప్రీంకోర్టులో ఒక పనికి మాలిన పిటిషన్ పడ్డది. పిటిషన్కి ఎవరు డబ్బు ఖర్చు పెట్టారు ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు ప్రస్తుతానికి. మొత్తానికి ఒక పనికి మాలిన జడ్జిమెంట్ వచ్చింది, పనికి మాలిన వాళ్ళు ఇచ్చారు. మరి దీనివల్ల ఉత్తరప్రదేశ్లో ఏమీ ఇంపాక్ట్ లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశారు. ఎవరు ఈయన? 1987లో ఒక ఐఏఎస్ పాస్ అయ్యాడు. మరి ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆయన సొంత రాష్ట్రంలో ఏమీ లేదు. ఆయనకి అంటరాని తనం అంటే తెలీదు. మరి ఎస్సీలు ఇళ్లకు పోయి ఎప్పుడన్నా చూశాడనంటే అది లేదు. వాళ్ళ ఇంటికి అసలు ఎస్సీలు పోవాలంటే చెప్పులు తీసిపోవాలంటే, మరి ఆఫీసుకు పోవాలన్నా కూడా చెప్పులు తీసిపోవాలంటే, అటువంటి అధికారిని ఏకసభ్య కమిషన్ వేయడం పొరపాటు. జడ్జిమెంట్లో పొరపాటు ఉంది, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. 850 కులాలు ఉన్నాయి ఎస్సీల్లో, 4 కాదు 2 కాదు, 850 కులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే దేశం మొత్తం మీద 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. ఈ ఎస్సీలను ఈ విధంగా ఆలోచించడం తప్పు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ని నేను ఖండిస్తున్నా. మరి సెన్సస్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక్కడికే అధికారం ఉంది. కానీ క్రితంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ గ్రామ సచివాలయాల్లో పెళ్లిగాని పిల్లకాయల చేత ఒక సర్వే చేయించాడు. వాళ్ళు ఎస్సీలను కూడా ఓబీసీల కింద రాసి ఉన్నారు. తప్పు ఇవన్నీ. అది చట్టానికి ముందు నిలబడో. అది ఆ సెన్సస్ సచివాలయాలు తీసినటువంటి సెన్సస్ని నేను ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం, నాకు చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలుగా తెలుసు. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. ఆయన వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు, కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా. తప్పది. ఏకసభ్య కమిషన్ తప్పు. వీళ్ళ తగాదాలు పెట్టకుండా వీళ్ళని కలిపి ఎస్సీలందరినీ కలిపి, ఓబీసీలను కలిపి, ఎస్సీ ఓబీసీలందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళడం అనేది దేశానికి మంచిది. ఎస్సీ బీసీల ఐక్యత దేశానికి చాలా అవసరం. మరి దళితుల విభజన వద్దు. మరి వీళ్ళు దళితులు కలిసిపోవడం దేశానికి ముద్దు. కలిసి ఉంటే ముద్దు, దేశానికి ఇది వద్దు అని నేను చెప్తూ, రెండోది ప్రభుత్వ రంగ సంస్థలు.